శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాశకం నమామి తం వినాయకం. ఆ గణపతి మహారాజుకు ఒక్కసారి నమస్కారం పెట్టుకుని మనం లలితాశాస్త్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొన్నటి నామంలో మనం చెప్పుకున్నాం, శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర. ఆ యొక్క అమ్మవారు వేసుకునే తాంబూలం గురించి, ఎన్ని రకాల పదార్థాలు అందులో వేస్తారు, చక్కగా ఎలా నవ్వులుతారు, ఎలా చర్వణం చేస్తారు, ఏం వేయాలి తాంబూలంలో, ఏం వేయకూడదు, మనం ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అలాగే వేద విద్యలకి ఆలవాలమైనటువంటి ఆ యొక్క అమ్మవారి పలు వరుస వాటి గురించి తెలుసుకుందాం. అమ్మవారి పెదవుల గురించి కూడా మనం తెలుసుకున్నాం. అమ్మవారు మాట్లాడదాల్సిన అవసరం లేదు ఆవిడికి. కనుసైగతోట విశ్వాన్నంతా కూడా ఆవిడ నడిపించగల శక్తి సమర్థురాలు. ఆవిడ నోరు తెరుసు అన్నీ వేద మంత్రాలే వస్తాయి, ధ్వనిస్తూ ఉంటాయి. ఆవిడ శబ్దాలే వేద మంత్రాలు. అంత చక్కగా ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు ఆవిడను చూస్తూ లలితా సహస్రాన్ని ఆలపిస్తూ మనకి అందజేశారనమాట. అగస్త్యుడు, వ్యాస మహర్షి, హయగ్రీవుడు వీళ్ళందరూ కూడా పరంపరలో వచ్చి మనకి ఈ రోజున లలితా సహస్రాన్ని మనకి సులభంగా అందించే అవకాశం మనకి లభించిందనమాట. వాళ్ళు అమ్మవారిని చూస్తూ ఆలాపన చేస్తున్నారు లలితా సహస్రాన్ని. గడ్డ చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు, మనకి ఫస్ట్లోనే వస్తుంది స్తోత్రం. వసిన్యాది వాగ్దేవత ఋషయ అనుష్ఠ దాని వీటిలో వస్తుంది చూడండి. ఆలాపిస్తూ ఉంటారనమాట లలితా సహస్రాన్ని, వాళ్ళు గానం చేస్తూ ఉంటారు. లలితా సహస్రం అన్ని రకాలుగా కూడా చేయవచ్చు అన్నమాట. తర్వాత నామం మనకు వచ్చేసరికి నిజ సల్లాప మాధుర్య వినిర్భర్చిత కచ్చపి. కచ్చపి అంటే వీణ. అది ఆ వీణ పేరు ఎవరిది ఆ వీణ అంటే సాక్షాత్తు సరస్వతీదేవి. సకల విద్యలకి ఆవిడ ఆలవాల వినటువంటి సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి. అందులో రాగాలతో పాటు ప్రతి అక్షరం కూడా ధ్వనిస్తూ ఉంటుంది. మంత్రాక్షరాలు, వేద విద్యలు అన్నీ కూడా చక్కగా ధ్వనిస్తూ ఉంటాయి. ఆవిడ అలా ప్రతిరోజు అమ్మవారి ముందు చక్కగా వీణ తీసుకుని వాయిస్తూ ఉంటుంది. ఏం చెప్తుంది వీణ ద్వారా? ఆవిడ ఏం చేస్తుందంటే శివుడి గురించినటువంటి విషయాలన్నీ చెప్తూ ఉంటుందన్నమాట. ఓ మీ యొక్క పరమశివుడు ఏం చేశాడో తెలుసా అమ్మా అని ఇలా మొదలుపెట్టి చక్కగా వీణ ద్వారానే అక్షరాలు కూడా పలికిస్తుంటుంది. కాబట్టి ఆవిడ చక్కగా ఇలా పెట్టుకుని, ఓహో అవునా, మా ఆయన అలా చేశారా, ఆ పరమేశ్వరుడు అలా చేశారా, ఓహో ఆహా అంటుంటుంది అనమాట. ఆవిడ అనేటప్పుడు ఆవిడ పెట్టుకున్నాం తాటంకాలు కూడా చక్కగా ఇలా ఊగుతూ ఉంటాయి. ఆ నీడలన్నీ బొగ్గలో పడి ఆవిడ చెంపల మీద పడి ఆ అరుణారుణ వర్ణాలు ఇంకా మరింత రెట్టింపు అవుతూ ఉంటాయి అన్నమాట. శివుడి గురించి ఏ విషయం చెప్పినా కూడా ఆవిడ తనివి తీరా వింటుంది. ఒకటికి 2 సార్లు మళ్ళా చెప్పు అంటుంటుంది అనమాట. ఎందుకుని తన భర్త ఎంత గొప్పవాడు, ఎటువంటి వాడు, చక్కగా అప్పుడు ఆలాహలం మింగేశాడు, ఇవన్నీ చాలా చాలా ఘనకార్యాలు చేశాడు, ఎంతెంత ఘనకార్యాలు చేశాడు, త్రిపుర సంహారం చేశాడు ఆయన. త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం వై సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. త్రయీవేద్యం 3 విద్యలకి ఆలవాలమైనటువంటి ఆ పరమేశ్వరుని తెలుసుకోవాలంటే ఇవన్నీ రావాలి. వాటి ద్వారానే పరమేశ్వరుతో తెలియబడుతుంది. అని ఎంతెంత ఘనకారాలు చేశాడు, ఏ విధంగా త్రిపుర సంహారం చేశాడు, ఏవేమి ఉపయోగపడ్డాయి, అప్పుడు ఇవన్నీ కూడా కథలుగా ఆవిడ వీణ మీద వాయించి వినిపిస్తుంది అన్నమాట పరమేశ్వరుడికి. ఆవిడ ఇంకా పొంగిపోతుంది, ఇంకా మా ఆయన ఏమేం చేశాడు అని అలా అడుగుతుందన్నమాట. ఏముందమ్మా, హాలాహల భక్షణం కూడా చేశాడు మా ఆయన, లోకాలన్నీ కాపాడాడు అని ఇవన్నీ కూడా చక్కగా చెప్తోంది ఆవిడ. వీణ ద్వారానే చెప్తోంది. అమ్మవారు చక్కగా అవునా అలాగా అబ్బా ఓహో అంటుంది అనమాట. ఆవిడకి ఆనందం. ఇది భర్త గురించినటువంటి గొప్పలు, ఆ భర్త గురించినటువంటి విశేషాలు,
ఆయన సంగతులు చెప్తుంటే విని ఆనందపడే లక్షణం పతివ్రత అమ్మ తల్లులకే ఉంటుంది. భర్తను పొగుడుతుంటే కొందరు తట్టుకోలేరు, వాళ్ళు ఈ కోవలోకి రారన్నమాట. వాళ్ళు ఉత్తమ స్త్రీ లక్షణం ఏంటంటే తన భర్త చేసే పనులని, ఆయన చేసే సాహసకృత్యాల్ని, ఆయన ఏం చేసినా సరే ఎవరైనా వచ్చి పొగుడుతుంటే ఇంకింత పొంగిపోతుంది. అప్ప అమ్మ ఆయన ఇలాంటి వాడు అని చెప్పి పొంగిపోతూ ఉంటుంది అనమాట, సంతోషపడిపోతూ ఉంటుంది, మురిసిపోతూ ఉంటుంది. మళ్ళా చెప్పు ఆలోకన అని చెప్పి మళ్ళా చెప్పని అడిగి మరీ వింటుంటుంది అనమాట. అంతటి ఉత్తమ ఇల్లాలావిడ. నిజ సల్లాప మాధుర్య వినిర్భచిత కచ్చపి. సరే అంతా వాయించేసింది, వీణంతా వాయించిన తర్వాత ఏం చేసింది, ఇంకా నిజ సల్లాప మాధుర్య వినిర్భచిత కచ్చపి. ఆ శివుడి యొక్క విశేషాలన్నీ వింటుంది. మిగతా ఏ విషయాలు చెప్పినా సరస్వతి వినదు ఆవిడ. నువ్వు నాకు ఇంకేం చెప్పక ఇంకొద్దు అంటుందన్నమాట. ఆవిడ ఆ వీణ ద్వారా చెప్తుంటే అంతా చెప్పేసి వాయిస్తూ మధ్యలో అడిగింది, అమ్మ బాగా పాడానా, నేను బాగా వీణని మీటానా, శివుడి గురించి నన్ను బాగా చెప్పగలిగానా అని అడుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆవిడ అవన్నీ విని ఆహా అలాగా, భలే చాలా బాగుంది అని అంటుంది. ఈ 3 అక్షరాలే అంటుంది. భలే బేషుగ్గా ఉంది, చాలా బాగుంది, నువ్వు చెప్తుంటే నాకు ఇంకా వినాలనిపిస్తోంది ఒక శివతత్వం, శివుడి గురించి అని అంటుందన్నమాట. ఆవిడ ఎలా పలికింది, నిజ సల్లాప మాధుర్య వినిర్భచిత కచ్చపి. ఈవిడ కచ్చపి అంటే వీణ ద్వారా ఎంతో సుందరంగా, విశ్వం మొత్తం మీద సరస్వతీదేవి వీణకి సాటి వచ్చేవి ఏవీ లేవు, అంత మధురంగా పలుకుతుందన్నమాట. కానీ పిపంచా గాయంతి విధిమపదాం పశుపతే స్తయారబ్దే భక్తు చలిత శిరసా సాధువచనే తదీయైర్మాధుర్యైరపలపిత తంత్రీ కలహరం నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేన నిభృతాం. ఏం చేసింది తెలుసు అమ్మవారు, విపంచగాయంతి వివిధమపదాం పశుపతే. ఆ పశుపతి గురించి చాలా చెప్తూ ఉంటే ఆ సరస్వతీదేవి వీణ వాయిస్తూ చక్కగా చెప్తోందనమాట. స్తయారబ్దే భక్తు చలిత శిరస సాధువచనే. చాలా బాగుంది, చాలా బాగా చెప్తున్నా అని చెప్పి ఈవిడ కూడా లలితా పరాభట్టారిక మురిసిపోతుంది. తదైర్మాధుర్యైరపలపిత తంత్రీ కలరవాం నిజాం వీణాం వాణి నిచొళయతి చోళేన నిభృతాం తదీయైర్మాధుర్యై. ఆహా ఓహో అలాగా, ఇలా అంటుంటేనే ఎంతో మధురమైనటువంటి వాక్కులు లలితా పరాభట్టారిక నోటి నుంచి వెలువడుతున్నాయట. 2 అక్షరాలే, ఒక్కొక్క అక్షరమే అవి. శబాష్ చాలా బాగుంది. ఇలా చిన్న పదాలు, చిన్న 2 అక్షరాలు ఒక్కొక్క అక్షరంతో ఉంటుంటే అవి చాలా మధురంగా ఉన్నాయట. ఎంత మధురంగా అంటే అసలు సరస్వతీదేవి వీణకి కూడా అటువంటి మాధుర్యం లేదు, అంత చక్కగా అంటుందన్నట అమ్మవారు. నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేన నిభృతాం. సరస్వతి వెంటనే సిగ్గుపడిపోయింది. అరే నేను నా వీణ లాంటి మధురమైనటువంటి శబ్దం ఈ విశ్వంలో ఎక్కడ లేదనుకుంటున్నా ఇన్నాళ్ళు, కానీ లలితా పరాభట్టిక అమ్మవారు ఆహా ఓహో శభాష్ చాలా బాగుంది, ఈ మాటలు అంటూ ఉంటే నా చెవులే పులికించిపోతున్నాయి, నా వీణ సిగ్గుపడిపోతుంది. ఎందుకంటే అంత మధురంగా ఆవిడ కంఠస్వరం ఉన్నది అనమాట లలితా పరాభట్టికి. వెంటనే సరస్వతి చాలా సిగ్గుపడిపోయిందనమాట. ఏదో తప్పు చేసిన దానిలాగా సిగ్గుపడిపోయింది. కానీ సరస్వతిదేవి ఏం తప్పు చేయలే, నిజానికి సహజమైన మాధుర్యమైనట్టు తీయటి కంఠం అమ్మవారి యొక్క సొత్తు. ఎందుకంటే దాంతో పోల్చాలంటే విశ్వంలో ఇంకేది కూడా లేదు. అందరూ కచ్చపిని పోలుస్తారు. ఆహా ఎంత మాధుర్యమైనటువంటి కచ్చపి, వీణే చాలా సుకుమారంగా అందమైన శబ్దంతో ధ్వనిస్తుంది. అందులో సరస్వతీదేవి వీణ ఇంకా 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 మధురంగా ఉంటుంది. సరస్వతీదేవి వీణని కూడా తలదన్నేలా అమ్మవారి కంఠస్వరం ఉంటుందన్నమాట. వెంటనే చాలా సిగ్గుపడిపోయింది ఆవిడ. అమ్మవారి ముందు నేను ఇంత ప్రగాఢాలు పలుకుతున్నాను ఇందాకడి నుంచి, నా వీణ శబ్దం బాగుంది, నేను చక్కగా చెప్తున్నాను, నేను చక్కగా అక్షరాలు పలికిస్తున్నాను, చక్కగా వాక్యాలు పలికిస్తున్నాను, నేను శివుడి గురించి చెప్తున్నాను, నేను ఎంతో గర్వపడుతున్నాను ఇందాకడి నుంచి. కానీ అమ్మవారి నోరు తెరిచి ఆవిడ శబ్దధ్వని వింటే నా వీణ మూగిపోతుందని చెప్పి వెంటనే ఏం చేసింది, వీణ మీద ప్రతి వీణకు కూడా ఇలా క్లాత్ కప్పేస్తారు. ఎందుకంటే అది ఇంకా ఆ సమయంలో ఇంకా వాడరు అనమాట దాన్ని. అట్లా సిగ్గుపడిపోయి అటు ఇటు చూస్తే ఆ వీణకి కప్పాల్సినటువంటి ముసుగు అంటే తెరలాంటి క్లాత్ పక్కన ఉంటుంది. ఆ లేవటం కూడా ఇష్టం లేక వెంటనే ఏం చేస్తుంది, దాన్ని చెంగు తీసి ఇలా కప్పేస్తుంది అనమాట వీణ మీద.
సిగ్గుతోటి. ఎందుకని? వీణ చిన్నపోయింది. అమ్మవారి కంఠస్వరం ముందు, ధ్వని ముందు ఈ వీణ సిగ్గుపడిందనమాట. ఇలా సరస్వతిదేవి సిగ్గుపడి వీణ మూగబోయిందా అనిపించడం మాధుర్యంగా ఆవిడ పలుకుతోందనమాట. ఏ స్త్రీ అయినా సరే భర్తని ఎప్పుడు తనకన్నా ఎక్కువ ఊహించుకుంటూ ఉండాలి. తనకన్నా శక్తివంతుడు తన భర్త, తనకన్నా యుక్తివంతుడు, తనకన్నా బలవంతుడు, తనకన్నా తెలివితేటలు సమర్థత కలవాడు, దక్షత కలవాడు అని చెప్పి అనుకోవాలి మనసులో. ఉండని ఆ లక్షణాలు లేకపోని ఏ రోజు కూడా భర్తని ఇది తక్కువ, ఇది తప్పు, ఇది ఇలా చేసావేంటి, అది అలా చేసావేంటి, అబ్బే నీకేం తెలియదు అన్న ఎప్పుడు కూడా అనకూడదు. ఎందుకంటే ఇన్ని సల్లక్షణాలు ఉన్నటువంటి అమ్మవారు కూడా ఇంద్రగోప పరీక్షిత స్మరతూనాభ జంఘిక ముందు నామాల్లో వస్తుంది. అంటే పరమేశ్వరుడు ఎప్పుడు కనపడ్డా సరే ఎటువంటి స్థితిలో ఉన్న లలితా పరాభట్టికి అమ్మవారు వెంటనే సాష్టాంగ దండం పడిపోతుంది. మోకాళ్ళ మీద ఆయనకి తల వంచి నమస్కారం పెడుతూ ఉంటుంది. అట్లా నమస్కారాలు పెట్టి 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 అమ్మవారి మోకాళ్ళు ఎర్రపడిపోయి ఇట్లా చెమిర్చినట్టు అయ్యి అవంతా ఎర్రగడి వాచిపోయి ఎలా ఉన్నాయంటే ఆరుద్ర పురుగులను ఉంటాయి. మనకి వర్షం పడితే వస్తాయి చూడండి, తొలకరి వానల్లో ఎర్రగా మెత్తగా ఉంటాయి. ముఖమల పురుగులు అంటారు వాటిని. ఎర్రగా ఇంత ఉంటాయి, నేల మీద పాకుతూ ఉంటాయి. అలా వాచిపోయి ఉన్నాయి రెండు అమ్మవారి మోకాళ్ళు. ఎంత శక్తి సమర్థత ఉన్నప్పటికీ అమ్మవారి దగ్గర, ఎంత బలం ఉన్నప్పటికీ, ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ, ఎంత అందం ఉన్నప్పటికీ, ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా భర్తని ఎలా గౌరవించాలనేది కూడా మహిళా లోకానికి చాటి చెప్పింది అమ్మవారు. మేం సమానం, మాకన్నా నువ్వు తక్కువ, నీకన్నా మేమే ఎక్కువ, ఆడవాళ్ళదే రాజ్యం అని చెప్పి జెండాలు పట్టుకుని కైకైలాడిపోయి గైగైలాడిపోయి ఇలా గయ్యాళిలాగా తయారవుతున్నారు చూసారా. వాళ్ళు అసలు స్త్రీలే కాదు నా దృష్టిలో. వాళ్ళు స్త్రీలు కాదు. భర్తకి తిరగబడేది ఎవరు కూడా స్త్రీ కాదు. ఇంతకన్నా ఎక్కువ చెప్పడం కూడా బాగోదు. అమ్మవారి దగ్గర మనం ఇందాక చెప్పుకున్నాం, అమ్మవారిని చూసి మనం చాలా నేర్చుకోవాలి. అమ్మవారు ఏ విధంగా అలంకారం చేసుకుంటే మనం కూడా అలాగే చేసుకోవాలి. అమ్మవారు ఏ విధంగా వస్త్రధారణ చేసుకుంటే మనం కూడా అలాగే చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆవిడ ప్రతిబింబాలం. భర్తని ఎలా గౌరవించాలనేది అమ్మవారి దగ్గర చూసి కూడా మనం నేర్చుకుందాం. భర్త ఏది చెప్పినా ఎదురు చెప్పకూడదు. ముందు సరే అనాలి. తర్వాత ఏదైనా నీకు నచ్చని విషయం ఉంటే నెమ్మదిగా ఇది బాగాలేదు, అది బాగుందని చెప్పు అంతే తప్ప ముందే ఎదురు తిరిగిపోయి రపరపరపరపలు ఆడిపోవద్దు ఎప్పుడు కూడా. పైగా నలుగురిలో నోరు అస్సలు ఎత్తకూడదు. ఎవరితోనో మాట్లాడుతున్నారు భర్త, నీకు నచ్చని విషయం ఏదైనా అక్కడ ఉంది, తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత మాట్లాడాలి. అది ఇలా మాట్లాడాలని అది తప్పండి, ఇది ఒప్పండి అని చెప్పాలి. నలుగురిలో మాత్రం అస్సలు నోరు కూడా ఎత్తకూడదు స్త్రీ ఎప్పుడు కూడా. ఇది పతివ్రతామ్మ తల్లి యొక్క లక్షణం. భర్తకి ఎదురాడకపోవటం, భర్త ఎప్పుడు కనపడ్డా వెంటనే దండం పెట్టడం. చూసారా ఎంత మంచి లక్షణాలు ఉన్నాయి అమ్మవారి దగ్గర. ఇంత బ్రహ్మాండాల్ని విశ్వాలను అంతటిని కూడా నడిపినటువంటి శక్తి సమర్థత కలిగినటువంటి తల్లి అయినా సరే ఆ పరమశివుడు కనపడంగానే వెంటనే నమస్కారం పెట్టేస్తుంది. ఎన్ని పనులున్నా పక్కగా పెట్టేసి. భర్త వచ్చాడు, రాగానే కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా, భోజనం చేస్తారా, టిఫిన్ చేస్తారా, పండు తింటారా, కాఫీ తాగుతారా, టీ తాగుతారా, కాళ్ళు నొప్పులా, చేతులు నొప్పులా అని భర్తకి ఎప్పుడు సేద తీర్చాలి. అది పతివ్రతామ్మ తల్లుల యొక్క లక్షణం. ఎప్పుడో వచ్చాడు, ఎప్పుడో అవుతాడు, పని అన్నట్టు ఉండొద్దు. తిన్నాడో లేదో తెలీదు, ఏం తిన్నాడో తెలీదు, ఎక్కడ తిన్నాడో తెలీదు, దాహం ఉందో తెలీదు, తిరిగి అలసిపోయాడో తెలీదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈ లలితా శాస్త్రం పారాయణ చేస్తున్నాం మేము. ఇన్ని కోట్లు, ఇన్ని వందలు, ఇన్ని వేలు, వందలు 11 సార్లు 27 సార్లు పారాయణ చేయటం కాదు. అందులో అమ్మ మనకి ఏం సంకేతం ఇచ్చింది అనేది కూడా మనం ఇక్కడ గ్రహించుకోవాలన్నమాట. అంత అందంగా ఉండి అంత అందమైన కంఠస్వరం ఉన్నప్పటికీ కూడా అమ్మవారు పరమేశ్వరుడు కనపడంగానే వెంటనే ఏం మాట్లాడకుండా దండం పెట్టేస్తుంది ముందు. అట్లా దండాలు పెట్టి 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 అమ్మవారి కాళ్ళు మోకాళ్ళు ఇలా ఎర్రగా వాచిపోయాయి. చూడండి ఆవిడ ఎటువంటి ఉత్తమ ఇల్లాలు, ఎటువంటి స్త్రీ అనేది మనం తలుచుకుంటే ఆవిడకు ఒక్కసారి దండం పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఆవిడలోని మంచి లక్షణాలు మనం కూడా పుణికి పుచ్చుకునే ప్రయత్నం ఖచ్చితంగా ప్రతి స్త్రీ కూడా చేయాల్సిందే. నేను ఎక్కువ మీరు తక్కువ, నేను ఎక్కువ మీరు తక్కువ, ఈ పోరాటంతో, జీవన పోరాటంలో మనకి మన ఆయుష్ అంతా కూడా వృధా అయిపోతుంది, మన కాలం అంతా కరిగిపోతుంది మనం. కాబట్టి మహిళామ తల్లులందరూ కూడా చక్కగా భర్త బయట నుంచి రాగానే ఏం కావాలి, మంచినీళ్ళు కావాలా, కాఫీ కావాలా, టీ కావాలా, ఏం తాగుతారు, ఏం తింటారు అని అడగటం, ఏమన్నా బాధ ఉంటే తీర్చే ప్రయత్నం చేయాలి. ఇది భార్య యొక్క ముఖ్య విధి.
అంతే తప్ప పక్కింటి వాళ్ళు ఏం చేశారు, ఇరిగింటి వాళ్ళు ఏం చేశారు, ఎదురింటి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అనేవి అవి అవి సెకండరీ. అవన్నీ కూడా సెకండరీ. ఫస్ట్ నీ భర్తే నీకు ముఖ్యం. ఇది బాగా గమనించుకోవాల్సిన విషయం అన్నమాట. అమ్మవారు విపంచ గాయంతి వివిధ పపదాం పశుపతే స్తయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే తదీయైర్మాధుర్యైరపలసిత తంత్రీ కలరవాం నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేన నిభృతాం. చూసారా ఎంత అందంగా ఆ యొక్క సరస్వతీదేవి సిగ్గుపడిపోయి తన వీణ మీద ఒక ఆచ్ఛాదన కప్పేసిందనమాట. అమ్మవారి కంఠస్వరం విని అంత తీయగా ఉంది. ప్రతి భార్య కూడా భర్తతో సాధ్యమైనంత వరకు మృదువుగా నెమ్మదిగా మాట్లాడే ప్రయత్నం చేయండి. మాకేం మాట్లాడినా మాకే చెల్లుతుందని చెప్పి ఓయ్ ఓయ్ అని కేకలు పెట్టడం, ఏ అని అనటం ఇలా చేయకూడదు. సాధ్యమైనంత వరకు నెమ్మదిగానే ఉండండి. నోరెత్తకుండానే సాధ్యమైనంత వరకు చూసుకోండి. తిరగబడి సమాధానం అస్సలు చెప్పొద్దు. ఒక మాట కోపంలో అన్నా కూడా భరించండి. మీరైనా 10-15 సార్లు భరించి 11వ సారికి మీరే గట్టిగా అరుస్తారు ఆటోమేటిక్. కనీసం ఆ 10 సార్లు అయినా సరే మీరు కనీసం సహనంగా ఉండే ప్రయత్నం తప్పకుండా చేయాలన్నమాట. నిజ సల్లాప మాధుర్య వినిర్భచ్చిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. మందస్మితం, ఆవిడ నవ్వు ఎలా ఉంటుందన్నమాట, చాలా ఆహ్లాదంగా ఉంటుందన్నమాట. మెల్లిగా చిన్నగా సన్నగా నవ్వుతుంది ఆవిడ. పెద్ద పెట్టిన పళ్ళని కడపడేట్టు వికటాటహాసం ఎప్పుడు చేయకూడదు. పైగా స్త్రీకి ఎప్పుడు పళ్ళు అనేది కనపడకూడదు. సాధ్యమైనంత వరకు పళ్ళు కనపడకుండా నవ్వటం, పళ్ళు కనపడకుండా మాట్లాడటం, పళ్ళు కనపడకూడదు ఎవరికి కూడా. ఇది పతివ్రత అమ్మ తల్లి యొక్క లక్షణం. మొత్తం 32 పళ్ళు బయట పెట్టేస్తున్నారు ఈ మధ్య. అది మరి ఫ్యాషనో వ్యాధో లేదు, వాళ్ళ మూతి తీరో అంత అర్థం కావట్లేదు. కాబట్టి పళ్ళు కనపడకుండా మెల్లిగా మాట్లాడటం, మెల్లిగా నవ్వటం. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. ఆవిడ నవ్వంటే ఆ యొక్క పరమేశ్వరుడికి చాలా చాలా ఇష్టం అన్నమాట, ఎంతో ఇష్టం. ఒక్కసారి నవ్విందంటే చాలే పరమేశ్వరుడు కామ్ అయిపోతాడు, సైలెంట్ అయిపోతాడు. ఆవిడ ఏది చెప్తే అదే చేస్తాడు. నువ్వు తప్ప నాకు ఇంకేది వేరేది వద్దు అంటాడు. అంత చక్కగా అందంగా నవ్వగలుగుతుంది అమ్మవారు. మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. ఎర్రటి పెదవులు, ఎర్రటి చెంపలు, చిన్ని తెల్లగా ఉన్నప్పుడు అంకురాలని చెప్పుకున్నాం కదండి మనం. చిన్నగా ఉండేవి. ముందు నామంలో మనం చెప్పుకున్నాం. శుద్ధ విద్యాంకురాకార. శుద్ధత్వం అంటే తెల్లటి తెలుపుగా ఉండి చిన్న పళ్ళు చక్కగా వరుసగా ఉంటాయి. అవి మెల్లిగా మెరుస్తున్నాయి అనమాట. ప్రభాపూర, చల్లగా మెత్తగా ఇట్లా మన వెన్నెలలో వచ్చినట్టు చక్కగా ఇలా ప్రభావవంతంగా ఇట్లా తరంగాలుగా నెమ్మదిగా నవ్వుతోందనమాట అమ్మవారు. ప్రభాపూర మజ్జత్కామేశ మానస. మనసులో ఉన్నటువంటి ఆ కామేశ్వరుడు ఎదురుగా కనపడంగానే మెల్లిగా నవ్వుతోంది, సన్నగా నవ్వుతోంది, చిన్నగా నవ్వుతోంది, మధురంగా నవ్వుతోంది, ఆహ్లాదభరితంగా నవ్వుతోంది, అందంగా నవ్వుతోంది. నవ్వుతుంటే నోట్లోని చల్లగా తెల్లని వెన్నెలలు ఏమన్నా ఇలా వస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయన్నమాట. అంత అందంగా నవ్వుతుంది. ఆ అందమైన నవ్వు అంటే పరమేశ్వరుడికి చాలా చాలా ఇష్టం అన్నమాట. ఆయన మన్మథుడిని నిర్మూలించిన తర్వాత ఆ యొక్క రతీదేవి వచ్చి వేడుకుంటుంది. సరే అప్పుడు మళ్ళీ ఆయన దేహం లభిస్తుంది, వేరే విషయం. అయితే మన్మథుడు అంటాడు, నేను 5 బాణాలు వేసినా కూడా పని చేయలేదు, చివరికి నేను ఇలా కాలి బూడిదైపోయాను. అమ్మ నువ్వెలా లోపరుచుకున్నావు పరమేశ్వరుణ్ణి, నేను కదా నీకు లొంగదీయాలనుకున్నాను అంటాడు. అప్పుడు అమ్మ ఓర్పిచ్చివాడు, పరమేశ్వరుడు ఎవరికి లొంగడు, అసలు లొంగే వ్యక్తి కాదు. పరమేశ్వరుని లొంగి ఉండాలనుకోవడం కూడా చాలా పొరపాటు. నా నమ్రత, నా విధేయత, నా అందము, నా మాట తీరు, నడక తీరు, నడత తీరు, ఆయనకి ఏ విధంగా నేను మసులుకోవాలో ఆయనకి ఇష్టం వచ్చినగా నేను మోల్డ్ అవుతాను తప్ప ఎవరో వచ్చి వంచి ఎవరో వచ్చి మోల్డ్ చేస్తే ఆయన మోల్డ్ అయ్యే వ్యక్తి కాడు. ఏ స్త్రీ అయినా ఇది కూడా ఈ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి భర్త తనకు వశమై ఉండాలని స్త్రీ కోరుకుంటూ ఉంటుంది. అది కూడా తప్పే, అలా అనుకోకూడదు. ఎందుకు వశంపరుచుకోవాలి? నీ నమ్రత, నీ మంచితనం, నిదానంగా ఉంటే ఆటోమేటిక్గా తనే వశం అవుతాడు నీకు. అంతే తప్ప ఇప్పుడేవో కొన్ని మన స్పాన్సర్లలో కూడా చూస్తూనే ఉన్నాం.
మందులు పెట్టడం, వశీకరణ చేస్తాం, ఆకరణ చేస్తాం, ఈకరణ చేస్తాం అనుకుంటూ అవన్నీ కూడా మహా దోషాలు, మహా పాపాలు. మనకి రవరవ అనేది ఏర్పడుతుంది, రవరవ నరకాలను ఉంటాయి. అందులో పడితే బయటికి వచ్చే పని లేదు. ఎందుకు వశమై ఉండాలి? ఒకరికొకరు ఎందుకు వశమై ఉండాలి చెప్పండి అసలు? అదొక మానసిక పవిత్రమైనటువంటి బంధం. ఒకళ్ళకొకళ్ళు ఆ బంధం పడ్డప్పుడే, ప్రమాణాలు చేసుకున్నప్పుడే వశపడి ఉంటారు. ఒకళ్ళొకళ్ళు వశపడి ఉంటారు ఆటోమేటిక్గా. అందుకే ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. ఒకళ్ళకొకళ్ళు తపస్సు చేసుకుని తపించి ఒకళ్ళకొకళ్ళు అలా దగ్గరైన వాళ్ళ మీద నువ్వేంటి ప్రత్యేకంగా బాణాలేసేది? వశం చేస్తాను, నీకు లోబడేట్టు చేస్తా అనేది తప్పు కదా. అది కావాలని కోరుకున్నప్పుడే ఇది లొంగిపోయిందని అర్థం. అది కావాలి, ఆ స్త్రీ కావాలి నాకు అనుకున్నప్పుడే ఇతను కూడా ఆ స్త్రీకి లొంగిపోయాడని అర్థం. ఒకళ్ళకొకళ్ళు వశపడే ఉంటారు ఆల్రెడీ. నువ్వు కొత్తగా వశం చేయాల్సిన అవసరం లేదు. వశీకరణలు చేయటము, మందు పెట్టడము, మాయలు చేయటము, ఇంద్రజాలం చేయటం ఇవన్నీ కూడా మహా పాపహేతువులు అవుతాయి. ఒకళ్ళు నీ భర్త నీ మాట వింటలేదు, నీ వశపడలేదు, సహనం పాటించు, ఎప్పటికొప్పటికి మారి తీరుతాడు. లేదు, నీ ప్రాప్తంలో లేదనుకో, అంతే తప్ప ఏదో చేయాలి, వాళ్ళని గుప్పిట్లో పెట్టుకోవాలి, వీళ్ళని గుప్పిట్లో పెట్టుకోవాలి, వాళ్ళని ఆడించాలి, వీళ్ళని ఆడించాలి, కొంగును కట్టేసుకోవాలని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకంటే పరమాత్మ సృష్టిలో ప్రతి జీవి స్వేచ్ఛా జీవే. నువ్వెవరు లోపరుచుకోవటానికి? తనే నీకు వస్తాడు, నీ దాసుడు. అట్లాగే నువ్వు తనకి దాసివి, అంతే. ఒకళ్ళకొకరు లోబడే ఉంటారు. ప్రత్యేకంగా ఏమీ లోబరుచుకోవాల్సిన అవసరం లేదనమాట. మందస్మిత ప్రభాపూర మజ్జక్కామేశ మానస. ఆ నవ్వుకి దాసుడు అయిపోయాడు పరమేశ్వరుడు అమ్మవారికి. వచ్చి అమాంతం వచ్చి ఒకసారి చేపట్టుకున్నాడు. చేపెట్టుకున్న అమ్మవారు ఏం చేస్తుంది? ఇట్లా చూసింది. సరే, మన్మథుడికి ఏం కావాలో అవి ఇచ్చింది, వరాలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అరే, మీరు తపస్సు చేసుకుంటున్నారు కదా, మీరు అసలు కళ్ళు కూడా తెరిచి చూడలేదు ఇంతకటి దాకా. తపస్సులో మునిగి ఉన్నారు కదా, గడ్డాలు మీసాలు పెంచేశారు, విభూతులు పెట్టుకున్నారు, చక్కగా పులితోలు కట్టుకున్నారు, జానంలో నిమగ్నై ఉన్నారు. ఇప్పుడు ఏం నా చేపట్టుకున్నారు ఏంటి? ఏమి ఎరగనట్టుగా అడిగింది అమ్మవారు. అవునా, నేను తపస్సు చేస్తాను, ఏమో చేసే ఉంటా. అదేంటి నా చేయి ఎందుకు పట్టుకున్నారు మీరంటే, నీ చేయి పట్టుకున్నాను నేను. అవునా, ఏమో పట్టుకునే ఉంటా అంటాడు పరమాత్మ. ఏంటి శంకర ఏం చేస్తున్నారు మీరంటే, ఏమో ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు, ఎవరు పట్టుకున్న అలా చెయ్యి వచ్చాను. అరే ఏంటి శంకర మీరు ఏం మాట్లాడుతున్నారు? నా చెయ్యి వదలండి, నేను వెళ్ళాలి మా ఇంటికి, నా కోసం మా అమ్మ మా నాన్న ఎదురు చూస్తూ ఉంటారని. వెళ్ళొద్దు, ఇప్పుడు వెళ్ళొద్దు, కాసేపు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నా దగ్గర నుంచి నువ్వు నా దగ్గరే ఉండాలి, నన్ను విడిచి ఎప్పుడు ఉండొద్దు, నువ్వు నాదానివే కదా, నా కోసమే కదా నిన్నవాళ్ళు తపస్సు చేసావు, నాకు సేవలు చేసావు అంటే, మరి మీరు ధ్యానంలో తపస్సులో మీరు మహాయోగులు కదా, నా చేయేలా పట్టుకున్నారు అని కావాలనే కవ్విస్తోంది అమ్మవారు గుచ్చి. ఏమో అయ్యే ఉంటానేమో తెలియదు, ఇదివరకు చేశానేమో చెప్పు, కానీ ఇప్పుడు చేయలేను నేను. ఎందుకని? నువ్వు నవ్వుతున్నావు నన్ను చూసి. నీ నవ్వుకు నేను వశుణ్ణి, నీ ముఖ కాంతికి వశుణ్ణి, నీ కన్నుల్లాంటి కన్నులకి వశుణ్ణి. టోటంగా నేను నీవాణ్ణి, నీకు నేను దాసుడిని. పార్వతి నన్ను వదిలి నువ్వు వెళ్ళకు అంటాడు పరమాత్మ. అనేసరికి అమ్మవారు మళ్ళీ నవ్వుతూనే ఉంటుంది. ఆ నవ్వు తరంగాలో పరమాత్మ గిలగిల అలా కొట్టుకుపోతున్నాడు, ప్రవాహంలో కొట్టుకుపోతున్నట్ట. ఆ నవ్వు అంత అందంగా వెన్నెలలాగా చల్లగా తెల్లగా వస్తోందన్నమాట, నోట్లోంచే వెన్నెల వస్తోంది అన్నట్టుగా ఉంది. దాన్ని మనకి ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు కూడా ఒక అద్భుతమైన శ్లోకంలో మనకి వర్ణించడం జరిగింది. స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసి తరితరసతయా చెంచుజడిమా అతస్తే సీతాంశో అమృతలహరీరామ్లరుచయః పిబంతి స్వచ్ఛం నిసి కాంచిక ధియా అంటే ఆ వెన్నెల ఎలా ఉంది అంటే, పరమేశ్వరుడు చూస్తూనే ఉన్నాడు, ఆవిడ అమ్మవారి నవ్వును అలా చూస్తూనే ఉన్నాడు. చకోర పక్షులు కూడా చూసాయి ఆ నవ్వుని. అబ్బాయి ఎంత వెన్నెలు వస్తుంది ఇక్కడ, ఎంత వెన్నెలుంది అని చెప్పి ఆ వెన్నెలని తాగుతూనే ఉన్నాయి. ఆ మధురమైన కంఠస్వరంతో వచ్చేటువంటి ఆ సన్నని మందస్మితం, ఆ నవ్వుని తాగి నోరంతా తీపెక్కిపోయి ఏ రుచి తెలియకుండా బండబారిపోయినట్టు అయిపోయింది. ఏది తెలియట్లే వాటికి, ఇంకా మత్తు వచ్చేస్తుంది వాటికి. మత్తు ఉంటే ఎగరలేవు. చకోర పక్షి ఎప్పుడు నేల మీదకి రాదు, ఎప్పుడు కూడా ఎగురుతూనే ఉంటుంది, ఆకాశంలోనే ఉంటుంది చకోర పక్షి యొక్క
లక్షణం, అది కిందకి దిగదు అది. కానీ ఆ మత్తులో ఉంటుంది, జారిపోతుంది, పైనుంచి కిందకి జారిపోతుంది. మనం ఇప్పుడు వెంటనే ఏదైనా దీనికి యాంటీగా ఏదైనా తినాలి అని చెప్పి ఏం తినాలి, ఏదైనా పుల్లగా లేదా కారంగా ఉప్పుగా ఉన్నాయో అని తింటే మనకు ఆ తీపి నుంచి వచ్చినటువంటి మత్తు కాస్త తగ్గుతుంది అనుకుని ఏం చేసేయి, ఎగురుతూ ఎగురుతూ మామూలు చంద్రుడి యొక్క వెన్నెలు ఉంటుంది కదండి, ఆ వెన్నెలు తాగటం మొదలుపెట్టి, ఏంటి ఇంత పుల్లగా గంజిలాగా ఉన్నది, ఇది వెన్నెల, ఇది గంజా, బియ్యం గడిగిన నీళ్ళు ఎట్లా ఉన్నాయా వ్యాక్ అనుకుంటూ అయినా అదే తాగి. ఎందుకని, ఆ తీపి మత్తు నుంచి బయటికి రావాలంటే ఏదో ఒకటి తినాలి కాబట్టి ఆ చంద్రుడి యొక్క వెన్నెలని గంజినీళ్ళలాగా బాగా బెబ్బెబ్బే అనుకుంటూ అట్టాగే ఏదో ఒకటి కొంచెం 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 తాగి ఆ మత్తు నుంచి బయటపడ్డాయి. భంగ్ అనేది ఒకటి ఉంటుంది, భంగ్. అది కోజాగరి పున్నం అంటారు, అంటే వైశాఖ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున దాన్ని తయారు చేస్తారు. సాధువులు, ఋషులు, మునులు, రాజులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దాన్ని చేస్తారు. ఆ వెన్నెల రోజున ఏం చేస్తారంటే పెద్ద మూకుడు పెట్టి పాలు సాయంత్రం పూట పౌర్ణమి రోజు చంద్రుడికి ఎదురుగుండా కాస్తూ ఉంటారు ఆవు పాలను బాగా. అందులో యాలుక్కాయలు, కుంకుమ పువ్వు, పటిక బెల్లము, ఈ జాపత్రి, జాజికాయ ఇవన్నీ కూడా వేసుకుని గసగసాలు బాగా దంచి అందులో కూడా వేస్తారు. ఆ ముద్దని వేసి బాగా తిప్పుతూ ఉంటారు. అవి ఎట్లా అంటే చిక్కగా అయిపోతాయి చివరికి అవి. ఎందుకంటే మన దోశల పిండిలాగా గరిటిజారుడుగా అయిపోతాయి, పాయసంలాగా అయిపోతాయి, పాలు కాస్త గట్టి పడతాయి. దాన్ని భంగు అంటారు. ఒరిజినల్ భంగు అంటే అది. అది ఒక చుక్క తాగాము, ఒక చెంచా తాగామంటే సరే ఒక గంట గంటన్నర మొత్తం వదలదు. వాటిని గ్లాసుల్లో పోసుకుని తాగి 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 స్వీట్ తింటూ ఉంటారు వాళ్ళు. తింటున్న కొద్ది ఇంకా మొత్తం పెరిగిపోతూ 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 ఉంటుంది. వెంటనే కారంగానే ఉప్పుగానే ఏదైనా తిన్నారంటే టప్మన ఆ మత్తు డౌన్ అయిపోతుంది. ఇక్కడ చకోర పక్షులు కూడా అదే వచ్చిందనమాట. అమ్మవారి వెన్నెల నవ్వులు తాగి 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 మత్తు ఎక్కిపోయి కిందకి పడిపోతామేమో ఆకాశంలోంచని భయపడిపోయి మామూలు చంద్రుడి వెన్నెల తాగి అప్పుడు ఆ మత్తు నుంచి అవి బయటపడ్డాయన్నమాట. ఎంత అందమైన పోలికండి అసలు. అమ్మవారికి ఏంటండి అసలు ఏ ఉపమానాలకు కూడా దొరకనటువంటి అమ్మవారు ఆవిడ. ఆ పరమేశ్వరుడు కూడా అందుకే ఆవిడికి లభించాడనమాట. నిజ సల్లాప మాధుర్య వినిర్భచిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. కామేశ్వరుని గెలుచుకుంది ఆవిడ. కాముడిని చంపేశాడు, కోరికలు లేవు. కాముడు చచ్చిపోతే ఇంకా కోరికలు ఏముంటాయండి? అటువంటి ఆయనకు కూడా పరమాత్మకి కోరికల్ని కలిగించింది అమ్మవారు. ఎందుకని? కోరికలతో అమ్మవారు రగిలిపోతుందని అర్థం కాదు. అక్కడ తారకాసురుడు విజృంభిస్తున్నాడు. వాడి సంహారం జరగాలంటే శివపార్వతులకి పుత్రుడు కలగాలి. అందుకోసం అని చెప్పి లోక కళ్యాణం కోసమే వాళ్ళు ఏది చేసినా లోక కళ్యాణం కోసమే. తపస్సు చేసుకున్నా, పోట్లాడుకున్నా, పెళ్లి చేసుకున్నా, ఏం చేసుకున్నా సరే, నవ్వినా, మాట్లాడినా, మౌనంగా ఉన్నా, కళ్ళు తెరిచినా, కళ్ళు ఏం చేసినా, అటు ఇటు చూసినా అన్నీ కూడా విశ్వం కోసమే. వాళ్ళు ఏం చేసినా కూడా భర్తకి ఎప్పుడు కూడా ఎదురు ఆడవద్దు. అదేంటంటే పార్వతీదేవి ఎదురు చెప్పలేదా భర్త కంటే? దాక్షాయణిగా ఉన్నప్పుడు అమ్మవారు శివుణ్ణి వివాహం చేసుకుంది. దక్షుడు అవమాన భారంతో నిరీశ్వర యాగాన్ని తలబెడతాడు. ఎందుకని? తను కైలాసం వెళ్ళినప్పుడు పరమేశ్వరుడు లేచి నిలబడలేదని ఒక అహంభావంతో, ఆ ప్రజాపత్యం ఇచ్చిందే పరమాత్మ వీడికి, దక్షుడికి. అది మర్చిపోయాడు. నేను పిల్లనిచ్చిన మామను కాబట్టి నేను వస్తే లేవడా అనే అహంకారం కొద్దీ నిరీశ్వర యాగం మొదలుపెట్టి శివుణ్ణి పిలవడు. అందరూ వెళ్తున్నారు. పార్వతీదేవి అడిగి నేను వెళ్తానంటే, వద్దు పార్వతి, అవమానపడతావు, పిలవలేదు కదా నిన్ను, పిలువనప్పుడు నువ్వు ఎలా వెళ్తావు, పిలవని పేరెండానికి వెళ్ళొద్దు, అవమానం జరుగుతుందంటే, లేదు పరమేశ్వర నేను వెళ్తానని ఎదురు తిరుగుతుంది. ఎందుకని? మరి పతివ్రతలు ఎప్పుడు భర్తకి ఎదురు తిరగరు కదా. అంటే ఇటువంటి పనులు ఎవరైనా చేసినట్టయితే, శివుణ్ణి అవమానపరిస్తే, శివుడు లేని కార్యాలు చేస్తే, నిరీశ్వర కార్యాలు చేస్తే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి అనుకుని వెళ్ళింది ఆవిడ. మనసులో ఉన్నది అది సత్యం. ఆవిడ అనుకున్నది సత్యం. వెళ్ళింది, అక్కడ అవమానం కూడా జరిగింది శివుడి మాట ప్రకారమే. తను ఏం చేసింది? శివుడికి కోపం రావాలి. శివుడు చాలా శాంతంలో, ధ్యానంలో ఎప్పుడు నిమగ్నయే ఉంటాడు. సామాన్యంగా ఏమి కోపం రాదానికి. కోపం వచ్చిందా సంహారవంతమపి ఆవేశం. కోపం వచ్చిందంటే అవతల వాడు ఇంకా చచ్చినట్టే లెక్క, ఇంకా వాడి బతకచాలడు. అంత కోపం తెప్పించాలంటే, ఎందుకంటే అది శివుడికి అవమానం. అందరినీ పిలిచి శివుడిని పిలవలేదంటే అది శివుడికి అవమానం కదా. అమ్మవారు తట్టుకోలేకపోయింది.
అందుకుని అక్కడికి వెళ్ళి తను యోగాగ్నిలో చిదాగ్నిలో దగ్ధమైపోయి ఆ విషయం ప్రమదగణాల ద్వారా తెలిసిన తర్వాత శివుడు ఉగ్రుడైపోయి వీరభద్రుని సృష్టించి ఆ యొక్క దక్షుడిని తల తీసేసి సరే ఏదో గొర్రెతలో ఏదో మెక్తలో పెడతారు దక్షుడికి. ఎందుకని చేసింది ఇదంతా అమ్మవారు అంటే వాడిని అణచడం కోసం అని చెప్పి తనకు దేహత్యాగం చేసింది అక్కడ. అంటే భర్తకు అవమానం జరిగితే, భర్తకు చిన్న పుచ్చితే ఏ స్త్రీ కూడా ఊరుకోకూడదు. ప్రాణత్యాగం చేసినా సరే ఆయన్ని మళ్ళీ గొప్పగా నిలబెట్టాలి. మళ్ళీ ఇంకో అవతారం ఎత్తి హిమవంతుడికి పుట్టి తపస్సు చేసి మళ్ళా పరమేశ్వరుడిని చేరుకుంది అమ్మవారు. ఈ అమ్మవారి దగ్గర మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఏమేం మహిళా శక్తులు, మేమే శక్తులం అని చెప్పి పాద పూజలు చేయించుకుంటాం, సువాసిని పూజలు చేయించుకుంటాం, బాలాకుమారి పూజలు చేయించుకుంటాం, నవరాత్రులు చేసుకుంటూనే ఉంటాం, మనమే శక్తి స్వరూపాలం అంటాం. నిజమే, అవన్నీ నిజం, అబద్ధం కాదు. కానీ అమ్మవారిలో ఉన్నటువంటి ఆ సల్లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. లలితా సహస్రంలో మనకి 1000 నామాలు ఎందుకున్నాయంటే ఒక్కొక్క నామం ఒక్కొక్క లక్షణాన్ని, ఒక్కొక్క గాథని, ఒక్కొక్క వృత్తాంతాన్ని చాటి చెప్తున్నాయి. అమ్మవారి శక్తి సమర్థతలు ఎలా ఉన్నాయనేది. ఎంత శక్తి సమర్థతలు ఉన్నా అమ్మవారు తల వంచుకునే ఉంటుంది పరమాత్మ దగ్గర. ఏనాడు కూడా తల ఎత్తి ఎదురు సమాధానం చెప్పదు అమ్మవారు. అది చెప్పిందంటే పెద్ద చరిత్ర అయిపోతుంది, ఇంకేం లేదు. ఎందుకంటే లోకానికి ఉపకారం కోసమే అలా చేసింది ఆవిడ, లేకపోతే ఆ పనులు చేయదు కదా అమ్మవారు. అప్పుడు ఆ అమ్మవారు కనుక అలా వెళ్ళకపోతే ఇంకా చాలా అకృత్యాలు జరిగేవి. ప్రతి ఒక్కడు అలాగే తయారయ్యేవాడు. నేనే గొప్ప, నా అంతటి వాడు లేడు అహంతో అందరూ కూడా గొర్రెపిల్లలు పెట్టుకోవాల్సి వచ్చేదనమాట. శివదూషణ వినకూడదు, శివదూషణ అనకూడదు, శివుడిని అవమానపరుస్తుంటే చూడకూడదు. ఇన్నున్నాయి. శివదూషణ వింటే చెవులో సీసం పోసుకోవాలట, అప్పుడు కానీ ఆ పాపం పోదు. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రేమకి, వాళ్ళ ఐకమత్యానికి, వాళ్ళ అవగాహనకి, వాళ్ళ దాంపత్యానికి, వారి ఇరువురికి కలిపి ఒక్కరిగా ఉన్నటువంటి అర్ధనారీశ్వర తత్వానికి ఒక్క నమస్కారం పెట్టుకుంటూ జై హింద్, మేరా భారత్ మహాన్.